హలో, ఇదిగోండి ఇవాళ వచ్చి మళ్ళీ రెసిపీ ఎండు చేపల పులుసు. ఇదిగోండి, ఇది తోక చేపలు అంటారు. బాగుంటాయి, పులుసు వేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు పెట్టాను. దీనిలోకి మునక్కాయ, టమాటా, వంకాయ ఇవన్నీ కలిపి పులుసు అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఎందుకండి ఒక ఉల్లిపాయ చేసేది. ఇది కొంచెం వేడి నీళ్ళలో వేయాలి. ఎందుకంటే వేడి నీళ్ళలో పోయాలి. వేడి నీళ్ళలో తెలుపు అంతా పోయి బాగుండేది. క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి, చేసే విధానం చూపిస్తాను. కొద్దిగా నూనె పోసుకోవాలి. కొంచెం చాలండి నూనె, ఎందుకంటే పులిసేగా అంతని ఎక్కువ అక్కర్లేదు. చూడండి, దీనిలో చేపలు వేగిస్తున్నాయి. చూడండి, ఇవ్వండి, వేగిస్తే పులుసులోకి కొంచెం టేస్ట్గా ఉంది. వేగిస్తే పులుసులో వేస్తే బాగుండేది. అది అందుకని వేగిస్తున్నాను. గట్టి పడుతుంది అన్నమాట. ముక్క చెదరకుండా బాగుండేది. నూనెలో వేసి తీస్తే అప్పుడు మీకు చూడండి, ఇట్లా వేసి కాసేపు వేస్తే బాగుంటుంది. ముక్క గట్టి పడుతుంది అన్నమాట, విడిలిపోకుండా ఉండిద్ది. ఎండు చేపలు బాగుంటాయండి. చక్కగా పులుసు కన్నా 4 టమాటాలు వేసి ఇగురన్నా, లేకపోతే ఉల్లిపాయలు వేసి ఇగురన్నా, ఇది చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి మీరు కూడా. ఇదండి ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం లైట్గానే వేగించాలండి. ఎక్కువ వేగించామనుకోండి మళ్ళీ బాగోదు. అందుకని దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు వేసాను. ముందు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి. బాగుంది. ఇదిగోండి, చిలకడ దుంప కోసి ఇక్కడ వేసుకున్నాను. చిలకడ దుంప ఇట్లా వేసుకుంటే బాగుంటుంది పులుసులో. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేస్తాను. దేనిలోకైనా కరివేపాకు కంపల్సరీ అండి, బాగుంటుంది. కరివేపాకు కారం కొట్టుకున్న కరివేపాకు, ప్రతి కూరలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు మంచిది. తర్వాత ఇవ్వండి టమాటాలు వేసేస్తే టమాటాలు మగ్గుతూ ఉంటాయి బాగా. కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఉప్పు, కళ్ళుప్పు మంచిది. నేను అంతా కూరల్లో కళ్ళుప్పు వాడేది. ఒక్క పెరుగన్నంలో తప్ప, పెరుగన్నంలో సాల్ట్ వేసుకుంటాను. అంతా కళ్ళుప్పే అన్నమాట. ఏ కూర చేసినా కూడా కళ్ళుప్పే బాగుంటుంది. అదొక టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వంకాయలు కూడా వేసేస్తాను. వంకాయలు కోసి పక్కన
ముక్కలు ఇట్లా పెద్ద ముక్కలు కోసుకుంటే ఇవి పొడవు వంకాయలు కదా, పెద్ద ముక్కలు కోసుకున్నారు అనుకోండి బాగుంటుంది. మళ్ళీ ఇదిగోండి బాగా వేగినాక వంకాయలు మునక్కాయ వేసాను, ఎండు చేపలు కూడా వేసేస్తాను. ఇది కొంచెం కారం కారం వేసి 2 స్పూన్లు బాగా కలుపుతాను. బాగా కలుపుకొని సాల్ట్ కూడా వేసుకుంటాను. దాంట్లో వేసాను కదా ఒకసారి. నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు అక్కడ అంటే ఒక్క నిమిషం అట్లా ఉంచేసేసి నీళ్ళతోటి మూత పెట్టుకోవాలి. ఇదిగోండి రసం తీసి పెట్టుకున్నాను. రసం పోయి పులుసు అయిపోయిందండి. ఇట్లా కొంచెం పులుసుగా ఉంటే అన్నంలోకి బాగుంటుంది, అందుకనే పులుసుగా పెట్టాను. ఇదిగోండి కొత్తిమీర కలుపుకుంటే బాగుంది. కొత్తిమీర స్మెల్ వస్తుంది, బాగుంది. అయిపోయిందండి, దించేసుకొని